రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒకసారి మనం తెలుసుకోవాలన్నమాట. రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటేనే మన శరీరాలు బతుకుతున్నాయి. శరీరంలో జరిగే అన్ని జీవక్రియలకు రక్త ప్రసరణ వ్యవస్థలో అనుసంధానమే ఉంటున్నాయన్నమాట. రక్తం శరీరానికి కావాల్సిన ఆక్సిజన్, ఆహార పదార్థాలు, హార్మోన్లను అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది రక్తం. జీవక్రియలు ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించడంలో కూడా రక్తం తోడ్పడుతుంది. దేహంలో రక్తం తక్కువైతే జీవక్రియలు సరిగ్గా జరగక మరణం సంభవిస్తుంది అన్నమాట. అందుకని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నమాట. ఈ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్తే విలియం హార్వే. రక్త ప్రసరణ వ్యవస్థలోని గుండె, రక్తము, రక్తనాళాలు ఉంటాయన్నమాట. ఇక రక్తంలోని ఏటేటి ఉంటాయి చూద్దరి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అవి ఏంటి చూద్దారు ఒకసారి. రక్తనాళాలు ఏంటో ఒకసారి మరి తర్వాత చూద్దారు. రక్తం అన్నది ఎరుపు రంగులో ఉండడానికి కారణము హిమోగ్లోబిన్ అనమాట, ప్రోటీన్ అనమాట. ఇది హిమోగ్లోబిన్ అనేది ప్రోటీన్. కీటకాల రక్తం తెలుపు రంగులో ఉంటుంది. దానికి కారణం వాటి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. కీటకాల రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు, అందుకనే వాటి రక్తం తెల్లగా ఉంటుంది అనమాట. నత్తలు పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది. దానికి కారణం ప్రోటీన్ హిమోఫిలిస్ అనమాట. దోమ రక్తాన్ని పీల్చినప్పుడు అది గడ్డ కట్టకుండా ఉండడానికి హిమోలైసిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. జల రక్తాన్ని పీల్చుకున్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి హిరుడిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. రక్తం గడ్డ కట్టక ముందు పైన ఏర్పడిన తెలుపు రంగు ద్రవాన్ని ప్లాస్మా అంటారన్నమాట. రక్తం గడ్డ కట్టిన తర్వాత పైన ఏర్పడిన పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు. రక్తంలో రెండు భాగాలు ఉంటాయన్నమాట. ఒకటి ప్లాస్మా, రెండోది రక్త కణాలు. రక్తంలో ప్లాస్మా 50% ఉంటుంది. ప్లాస్మాలో నీరు 90% ఉంటుంది అన్నమాట. ప్లాస్మాలో 3 అతి ముఖ్యమైన ప్రోటీన్లు కూడా ఉంటాయి. అవి అల్బుమిన్, గ్లోబులిన్, ప్రాంతాబిన్ అనమాట. రక్తంలో 40% రక్త కణాలు ఉంటాయి అన్నమాట. రక్తంలో 90% నీరు ఉంటుంది. రక్తం రుచి ఉప్పుగా ఉంటుంది అనమాట. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫకీన్లు అని రక్తంలో 3 రకాలుగా విభజించారన్నమాట. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ రవాణా సహాయపడతాయి అన్నమాట. ఎర్ర రక్త కణాలు జన్మస్థానం ఎముకల గుజ్జు అనమాట. రక్త కణాలు ప్లేహంలో విచ్ఛిన్నమై అవుతాయి కాబట్టి ఎర్ర రక్త కణాలు శ్మశాన వాటికంగా తెలుసు అనమాట. ఎర్ర రక్త కణాల జీవిత వయసు 115 నుంచి 120 సంవత్సరాలు. ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉండి దిప్పుటాకారంలో ఉంటాయన్నమాట. క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో పురుషుల ఎర్ర రక్త కణాలు 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 65 లక్షలు ఉంటాయన్నమాట. స్త్రీలలో 1 క్యూబిక్ లీటర్కి 55 లక్షలు ఉంటాయన్నమాట. ఇక తెల్ల రక్త కణాలు జీవితకాలం 12 నుంచి 13 రోజులే. వీటి సంఖ్య 11,000 ఉంటుంది. తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధక పెంచడానికి తెల్ల రక్త కణాలు సహాయపడతాయి అన్నమాట. తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రయోజనం వ్యాధి నిరోధకం చంపేస్తుంటాయి అన్నమాట. అందుకని తెల్ల రక్త కణాలు మనం ఎక్కువగా వాడుతాం అన్నమాట. ఇక తెల్ల రక్త కణాల్లోని గ్లానోలోనిస్, ఎంగ్రాన్లోని సైడ్స్గా మనది అనమాట. అంటే తెల్ల రక్త కణాలు కూడా చాలా విధంగా ఉన్నాయన్నమాట. ఇక రక్త ఫలికలు ఏంటంటే మధ్యలోని మెగా కార్డియోసైట్స్గా ఉంటుంది అన్నమాట. కాలేయం విచ్ఛిన్నం అంటే చాలా డీప్గా వెళ్ళకుండాను రక్తనాళాల గురించి కూడా ఒకసారి తెలుసుకుంది అన్నమాట. రక్తనాళాలు ధమనులు, మహాధమని, పుబుస ధమని, సిరలు ఉంటాయన్నమాట. అలాగే రక్తనాళాల గురించి చదివే శాస్త్రాన్ని అంజియాలజీ అంటమాట. రక్తనాళాలను ఉపయోగించి గుండెకు చేసే చికిత్సను ఆజియోప్లాస్టీ అంటారన్నమాట. రక్తనాళాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ధమనులు, సిరలు, మూడోది రక్తకేశ నాళికలు అనమాట. ధమనులు ఇవి ఎక్కువ దూరంగా ఉంటాయన్నమాట. గుండె నుంచి రక్తాన్ని శరీర భాగం తీసుకెళ్తుంటాయి ధమనులు. మంచి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చెడు రక్తం కొంచెం నీలి రంగులో సంతరించుకుంటుంది కాబట్టి ధమనుల రక్తం అలల వల్లే ప్రవహిస్తుంది. ధమనులు అనగానే జటికలను పరిగణలో తీసుకోవాలన్నమాట. ధమనుల నుంచి రక్తం ప్రవహిస్తుంది కానీ పుప్పుసి ధమనులో చెడు రక్తం ప్రవహిస్తుంది అనమాట. ధమనులో మంచి రక్తమే కానీ పుప్పుసి ధమనులోనే చెడు రక్తం ప్రవహిస్తుంది అనమాట. ధమనులు 3 రకాలు అనమాట. ఇవి మహాధమని, పుప్పుసి ధమని, కరోసి ధమని అనమాట. మహాధమనిలో యాన్మజానికల్లో బయలుదేరి రక్తాన్ని ఊపిరితిత్తులో తప్ప శరీర భాగాలు తీసుకెళ్తుంది. ఇది పెద్ద ధమని అనమాట. ఇది పెద్ద ధమని. ఇంకా పుప్పుసి ధమని చెడు రక్తాన్ని ఊపిరితిత్తు నుంచి తీసుకెళ్తుంది అనమాట. ఇది చిన్న ధమని. ఇక కఠోరనల ధమని అంటే ఎడమ జఠికర నుంచి బయలుదేరి మంచి రక్తాన్ని హృదయ కండరాలకు తీసుకెళ్తుంది. ఈ ధమనులు అడ్డంగా ఏర్పడడం వల్ల గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయన్నమాట. అంటే కరోనరీ ధమని
లోని అడ్డంకులు ఏర్పడితేనే గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయన్నమాట. ఇక సిరలు తక్కువ దృఢత కలిగి ఉంటాయన్నమాట. ఈ శరీరంలోని చెడు రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. చెడు రక్తం కొద్దిగా నీలివర్ణంలో మారుతుందన్నమాట. సెల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పిస సెల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది అనమాట. పుప్పిస సెల్లోని మంచి రక్తం ఉంటుంది, పుప్పిస దమ్మంలో చెడు రక్తం ఉంటుందన్నమాట. సిరల్లో రక్తం వల్ల సిరల్లో రక్తం దార వల్ల ప్రవహిస్తుంది. అలాగే పూర్వమహాశిర, పరమహాశిర, పుప్పిస సిర, కొరనల్ సిర అని 4 రకాలుగా సిరలు ఉంటాయన్నమాట. అలాగే రక్తకేశ నాళికలు శరీరం అంతా పలుచని గోడల వల్ల విస్తరించనమాట. రక్తకేశ నాళికలు ఇవి సిరలతో ప్రారంభమయ్యే దమ్మలతో అంతమవుతాయి అన్నమాట. దమ్మలు రక్తం ద్వారా తీసుకొచ్చి ఆహార పదార్థం కణాలకు చేరవేస్తాయి అన్నమాట. కణాలు ఏర్పడిన వ్యర్థ కూడా శరీరంలో చేరవేస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా రక్తనాళాలు ఉంటాయి అన్నమాట శరీరంలో. అలాగే పుప్పిస దమ్మని వీటి గురించి అలా రక్తంలో హిమోగ్లోబిన్ ఇవన్నీ రక్తం ప్రసరణ ఉంటాయన్నమాట. రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే మానవుడు బతుకుతున్నట్లు లెక్క. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.